హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 25. అక్షరను అరెస్ట్ చేశారని హేమంత్ చెప్పడంతో విక్రమ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. దాంతో టక్కున పైకి లేచి ఎవరు అరెస్ట్ చేశారు అని బయటకు నడుస్తూనే అడిగాడు విక్రమ్. టౌన్ ఏరియా ఎస్ఐ స్వామినాయుడు సార్ అని అతని వెంట వెళ్తూ చెప్పాడు హేమంత్. వితిన్ మినిట్స్లో వాడు డిస్మిస్ అయిపోవాలి అని ఆర్డర్ వేస్తూనే కారెక్కాడు విక్రమ్. ఓకే సార్ అంటూ వెంటనే కొన్ని కాల్స్ చేశాడు హేమంత్. 10 మినిట్స్లో మనం అక్షర్ దగ్గర ఉండాలి అన్నాడు విక్రమ్. ష్యూర్ సార్ అంటూ తాను కూడా కారెక్కి డ్రైవర్కి అడ్రస్ చెప్పాడు హేమంత్. వెంటనే కార్ స్టార్ట్ అయ్యి రయ్యిన ముందుకు దూసుకుపోయింది. మరోవైపు అక్షర్ను అరెస్ట్ చేసిన తర్వాత రంగనాథ్ వరుణ్కి కాల్ చేసి, సార్ డైమండ్ నెక్లెస్ ఎప్పుడు పంపిస్తున్నారు అని హుషారుగా అడిగాడు. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు వరుణ్. మీరు చెప్పిన దానికంటే ఎక్కువే చేశాను సార్. ఆ ఆశ్రమాన్ని ఖాళీ చేయించాను. ఆడపిల్లలతో బిజినెస్ చేస్తుందని ఆ లీలావతిని అరెస్ట్ చేయించాను. ఇదేంటని అడగడానికి వచ్చిన అక్షర్ని ఇప్పుడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి కూడా తీసుకెళ్తున్నాం సార్ అని చెప్పాడు రంగనాథ్. అది వినగానే ఉలిక్కిపడ్డ వరుణ్, వాట్, అక్షర్ను అరెస్ట్ చేశావా? ఆర్ యు మ్యాడ్ అని అడిగాడు. ఏమైంది సార్, ఎనీథింగ్ రాంగ్? మీరే కదా ఆశ్రమాన్ని క్లోజ్ చేయమన్నారు అని అడిగాడు రంగనాథ్. ఆశ్రమాన్ని క్లోజ్ చేయమని చెప్పాను, అంతేకాని వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పలేదు కదా అని సీరియస్గా అన్నాడు వరుణ్. ఆ మాటతో అసలు అక్కడ ఏం జరిగిందో అంతా క్లియర్గా వరుణ్తో చెప్పిన రంగనాథ్, మీ అసలు టార్గెట్ అక్షర అని తెలిసింది సార్, అందుకే తనని అరెస్ట్ చేయించాను. మీకు కావాల్సింది కూడా ఆమె సఫర్ అవ్వడమే కదా అని అడిగాడు రంగనాథ్. ఆశ్రమం ఖాళీ చేయిస్తే అక్షర ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది, అందుకే నిన్ను అలా చేయించమన్నాను. కానీ ఇంత ఓవర్ యాక్షన్ నిన్నెవడు చేయమన్నాడు? ఇంతకీ అక్షర్ ఇప్పుడు ఎక్కడుంది అని కోపంగా అడిగాడు వరుణ్. ఆల్మోస్ట్ ఇంకొక 10 మినిట్స్లో స్టేషన్కి రీచ్ అవుతుంది సార్ అని చెప్పాడు రంగనాథ్. తను స్టేషన్కి వెళ్ళడానికి వెళ్ళలేదు, నువ్వే దగ్గరుండి తను నా దగ్గరకు తీసుకురా, అలాగే ఆ లీలావతి గారిని కూడా వదిలేమని చెప్పు అని చెప్పి కాల్ కట్ చేశాడు వరుణ్. ఆ మాటతో తలకొట్టుకున్న రంగనాథ్ వెంటనే ఎస్ఐ స్వామినాయుడికి కాల్ చేశాడు. అతను కాల్ లిఫ్ట్ చేయగానే, మీరు ఎక్కడున్నా సరే వెంటనే యూటర్న్ తీసుకొని ఆ అమ్మాయిని నేను చెప్పిన ప్లేస్కి తీసుకురండి అని అడ్రస్ చెప్పి కాల్ కట్ చేసి రంగనాథ్ కూడా ఆ ప్లేస్కి బయలుదేరాడు. మరోవైపు అక్షర కోసమని స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు విక్రమ్. ఇంకా అక్షరను స్టేషన్కి తీసుకురాలేదని తెలియడంతో, వాట్ నాన్ సెన్స్, ముందు అక్షర ఎక్కడుందో ట్రాక్ చేయి అని కోపంగా హేమంత్కు ఆర్డర్ వేశాడు. ఆ కోపం చూసి వణికిపోయిన హేమంత్, ఓకే సార్ అని కంగారుగా ఎవరికో కాల్ చేయడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో స్టేషన్ నుండి బయటికి ఏడుస్తూ వస్తూ కనిపించింది లీలావతి. ఆమెను అక్కడ చూసిన విక్రమ్ ఆశ్చర్యంగా నుదురు చెట్లించి, లీలావతి గారు, మీరేంటిక్కడ, అసలేం జరిగింది అని అడిగాడు. ఆ మాటతో కళ్ళు తుడుచుకుంటూ, నేను నేను నా ఆశ్రమంలో పెంచుతున్న పిల్లలతో వ్యాపారం చేయిస్తున్నానని పోలీసులు అరెస్ట్ చేశారు విక్రమ్ గారు అని చెబుతూనే బోరున ఏడ్చేసింది లీలావతి. ఆ మాట వినగానే విక్రమ్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. వెంటనే ఆవేశంగా హేమంత్ అని అరిచాడు విక్రమ్. ఆ అరుపుకి ఎవరితోనో కాల్ మాట్లాడుతున్న హేమంత్తో పాటు లీలావతి కూడా ఉలిక్కి పడింది. వెంటనే కాల్ కట్ చేసి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చిన హేమంత్, చెప్పండి సార్ అని కంగారుగా అడిగాడు. లీలావతి గారిని మన ట్రస్ట్ ఆఫీస్కి పంపించు, అలానే ఆశ్రమంలో పిల్లలందరూ అక్కడికి వచ్చే ఏర్పాట్లు చేయి అని చెప్పాడు విక్రమ్. ఓకే సార్ అంటూనే కారు పిలిపించి లీలావతిని అక్కడి నుంచి పంపించాడు హేమంత్. ఇంతలో హేమంత్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన అతను ఒక క్షణంలోనే కాల్ కట్ చేసి, సార్, అక్షర్ మేడంని మధ్యలోనే దారి మళ్లించి సిటీ అవుట్స్కట్స్కి తీసుకెళ్లారట అని చెప్పాడు. ఆ మాట విన్న విక్రమ్లో కోపం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో విసురుగా వెళ్ళి కారులో కూర్చున్నాడు. వెంటనే హేమంత్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి కారెక్కి ఫాస్ట్గా పోనివ్వు అని చెబుతూనే డ్రైవర్కి లొకేషన్ షేర్ చేశాడు. మరోవైపు టౌన్ ఎస్ఐ స్వామినాయుడు అక్షరను డైరెక్ట్గా సిటీ అవుట్స్కట్స్కి తీసుకెళ్లి అప్పటికే అక్కడున్న రంగనాథ్ దగ్గర ఆమెను వదిలేసి తన వాళ్లతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సిటీ చివర వదిలేసి వెళ్తున్న వాళ్లను అయోమయంగా చూసి, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని రంగనాథ్ని అడిగింది అక్షర. మీరు ఒక ఇంపార్టెంట్ పర్సన్ను కలవాలి, ఆ తర్వాత మిమ్మల్ని నేనే తిరిగి మీ కారు దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పాడు రంగనాథ్. ఆ మాటతో డౌట్గా అతని వైపు చూసింది అక్షర. అది చూసి నవ్వుతూ, మరీ అంత భయపడకండి మేడం, ఆయన మీకు బాగా కావలసిన వ్యక్తే,
అని కాస్త వెటకారంగా అన్నాడు రంగనాథ్. సరిగ్గా అదే సమయంలో ఫుల్ స్పీడ్తో దుమ్ము రేపుకుంటూ అక్కడికి ఒక కారు రావడం గమనించింది అక్షర. అది ఎవరి కారో తెలియడానికి ఆమెకు ఒక్క క్షణం కూడా పట్టలేదు. దాంతో కోపంగా, వరుణ్ ఇక్కడికెందుకు వస్తున్నాడు? ఈ వరుణ్కి రంగనాథ్కి ఏంటి సంబంధం అని ఆలోచిస్తూ ఆ కారు వైపే సూటిగా చూస్తూ నుంచుంది అక్షర. వరుణ్ స్పీడ్గా కారు తీసుకొచ్చి అక్షరకు ఇంకొక క్షణంలో డాష్ ఇస్తానేమో అన్నట్లు ఆమె ముందుకు తీసుకొచ్చాడు. గట్టిగా కళ్ళు మూసుకున్న అక్షర అక్కడ నుంచి ఇంచు కూడా కదలలేదు. సరిగ్గా ఆమెకు రెండించుల దూరంలో కారు ఆపాడు వరుణ్. కార్ సౌండ్ ఆగిపోవడంతో మెల్లగా కళ్ళు తెరిచింది అక్షర. అప్పుడు వరుణ్ నవ్వుతూ కారు దిగి, నా పక్కన కారులో కూర్చునే పొజిషన్ నుంచి నా కారు కింద పట్టడానికి రెడీ అయ్యే పొజిషన్కి వచ్చావు అని ఎగతాళిగా అన్నాడు. వెంటనే అక్షర కోపంగా రంగనాథ్ వైపు చూసి, మీరు సోషల్ వెల్ఫేర్ ఆఫీసరా లేదంటే బ్రోకరా అని అడిగింది. యూ, హౌ డేర్ యూ అంటూ రంగనాథ్ కోపంగా అంటున్న మాటలకు వరుణ్ అడ్డొస్తూ, రంగనాథ్ హోల్డ్ యువర్ టంగ్ అని సీరియస్గా చెప్పాడు. ఆ మాటతో షాక్ అయిన రంగనాథ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్ మిస్టర్ వరుణ్ అని కోపంగా అంది అక్షర. వాట్ డు యు మీన్ అని అడిగాడు వరుణ్. ఇదంతా నువ్వే చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు అతన్ని హోల్డ్ అంటున్నావు? నీ డ్రామా నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? హౌ చీప్ యు ఆర్ అని వరుణ్ను అసహ్యంగా చూస్తూ చెప్పింది అక్షర. లిజన్ అక్షర, నేను జస్ట్ ఆశ్రమం క్లియర్ చేయించమని మాత్రమే చెప్పాను. అంతే తప్ప మీ యాంటీని అరెస్ట్ చేయించమని, నిన్ను ఇబ్బంది పెట్టమని చెప్పలేదు. బట్ ఈ రంగనాథ్ ఇదంతా చేస్తాడని నేను ఊహించలేదు అని చెప్పాడు వరుణ్. స్టాప్ ఇట్. అసలు నీకేం కావాలి? నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండకుండా నన్నెందుకు ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నావు అని డైరెక్ట్గా అడిగింది అక్షర. నాకు నువ్వు కావాలక్షర. లైఫ్ అంతా నువ్వు నాతోనే ఉండాలి. నేనేం చెప్పినా చేయాలి. నువ్వు నా మీదే ప్రాణాలు పెట్టుకోవాలి అని చెప్పాడు వరుణ్. వరుణ్, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. అది తెలిసి కూడా ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా అని చిరాగ్గా అడిగింది అక్షర. నీకు పెళ్ళైనా పిల్లలు పుట్టినా నాకు నువ్వు కావాలక్షరా. మర్యాదకు ఇప్పటికైనా నాతో వచ్చేయి, లేదంటే అని వరుణ్ మాట్లాడుతూ ఉండగానే అక్కడికి దూసుకొని వచ్చింది విక్రమ్ కార్. అందులో నుండి స్టైల్గా అడుగు బయటకు పెట్టాడు విక్రమ్. అతన్ని చూడగానే అక్షర ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. సడన్గా అక్కడికి ఎంట్రీ ఇచ్చిన విక్రమ్ను చూసి వరుణ్ విస్తుపోతుంటే విక్రమ్ వెంటే దిగిన హేమంత్ ఓ లెటర్ తీసుకెళ్లి రంగనాథ్కిస్తూ, ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్లాలో అందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు మీ టైం వచ్చింది అని చెప్పాడు. ఆ మాటకు అనుమానంగా నుదురు చిట్లించి చూస్తూనే ఆ లెటర్ ఓపెన్ చేశాడు రంగనాథ్. అందులో ఉన్న మ్యాటర్ చూడగానే అతని కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. దాంతో భయంగా తలెత్తి, నన్ను టెర్మినేట్ చేయడమేంటి అని కంగారుగా అడిగాడు. కుక్క బిస్కెట్స్కి ఆశపడితే ఇలానే ఉంటుంది అని వెటకారంగా చెప్పాడు హేమంత్. ఇంతలో విక్రమ్, అక్షర వెళ్ళి కారులో కూర్చో అని గంభీరంగా చెప్పాడు. అక్షర వెంటనే సరేనంటూ తలూపి కారు దగ్గరకు వెళ్ళబోయింది. వెంటనే వరుణ్ కోపంగా, అక్షర నేను చెప్పేది విను, నువ్వెళ్లకు, నాతో వచ్చేయి, నిన్ను ఇంతకు ముందులా బాగా చూసుకుంటాను అని అరిచి చెప్పాడు. కానీ అక్షర వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి కారులో కూర్చుంది. అప్పుడు విక్రమ్ డైరెక్ట్గా వరుణ్ ముందుకు వెళ్ళి అతని వైపు సూటిగా చూస్తూ, నీకెంత ధైర్యం ఉంటే నా వైఫ్ని ఇక్కడి వరకు రప్పిస్తావు? దీని రిజల్ట్ ఎలా ఉంటుందో యూ క్యాంట్ ఇమాజిన్. ఈరోజే నీ పతనం మొదలైంది అని చెప్పాడు విక్రమ్. ఆ మాటకు వరుణ్కి లోపల భయంగా అనిపించింది. కానీ దాన్ని కనిపించనివ్వకుండా, నా నుండి అక్షరను లాక్కున్నంత ఈజీ కాదు నువ్వు నన్ను నాశనం చేయడం అని అన్నాడు వరుణ్. ఆ మాటతో సైడ్ స్మైల్ ఇచ్చిన విక్రమ్, ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ అని చెప్పి కారులో కూర్చున్నాడు. వెంటనే హేమంత్ నవ్వుతూ వరుణ్ ముందుకు వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళండి సార్, మీకోసం ఓ సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది అని చెప్పి వెళ్ళి కారెక్కాడు. వెంటనే విక్రమ్ కార్ దుమ్ము రేపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళుతున్న కారు వైపు అనుమానంగా చూస్తూ, ఆఫీసులో ఏం జరుగుంటుంది అనుకుంటూనే టెన్షన్గా కారు ఎక్కబోయాడు వరుణ్. ఇంతలో పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళిన రంగనాథ్, సార్, ఏం జరిగినా చూసుకుంటానన్నారు కదా సార్, ఇప్పుడు నా జాబ్ పోయింది, ఏంటి నా పరిస్థితి అని ఏడుస్తూ అడిగాడు. చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తే ఇలాగే ఉంటుంది, దీనికి నేనేం చేయలేను అని కారెక్కి వెళ్ళిపోయాడు వరుణ్. ఆ మాటతో రంగనాథ్ అవాక్కయ్యాడు. సరిగ్గా అప్పుడే ఎస్ఐ స్వామినాయుడు కాల్ చేయడంతో అసహనంగానే కాల్ లిఫ్ట్ చేసి, హలో అన్నాడు రంగనాథ్. సార్, నన్ను డిస్మిస్ చేశారు, మీరే ఏదో ఒకటి చేయాలి సార్
అని కంగారుగా అడిగాడు స్వామినాయుడు. నా బాధ చెప్పుకోవడానికే దిక్కులేదు, ఇక నీకు నేనేం చేస్తాను, పెట్టే ఫోన్ అని విసుక్కుంటూ కాల్ కట్ చేశాడు రంగనాథ్. మరోవైపు సాయంత్రం లేటుగా ఇంటికి వచ్చాడు ధీరజ్. అప్పటికే జీవిత వికాస్ హాల్లో కూర్చొని ఎవరి వర్క్ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ధీరజ్ను చూడగానే ఏంట్రా ఇంత లేట్, రోజు ఇంతేనా అని అడిగింది జీవిత. లేదు మమ్మీ, ఈరోజు మీటింగ్ వల్ల లేట్ అయింది అని కోట్ తీసి సోఫాలో విసిరేస్తూ చెప్పాడు ధీరజ్. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని చెప్పింది జీవిత. ఏంటి మీరింకా తినలేదా అని అడిగాడు ధీరజ్. దూరంగా ఉన్నప్పుడంటే ఎలాగూ కుదరడం లేదు, కనీసం దగ్గరగా ఉన్నప్పుడైనా కలిసి తినాలి కదా ధీరజ్ అన్నాడు వికాస్. ఓకే డాడ్, బట్ మీరు ఇలా తింటే ఎలా, నేను ఆల్రెడీ తినేసొచ్చాను, పదండి మీరు తినండి అని చెప్పాడు ధీరజ్. ఆ మాటతో జీవిత వికాస్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, నేను 8 దాటితే బయట తింటాను అని చెప్పాడు ధీరజ్. కాళ్ళు విరుగుతాయి అంది జీవిత. ఏంటి మమ్మీ అన్నాడు ధీరజ్. బయట తింటానంటే కాళ్ళు విరుగుతాయి, మేమేదో 4 రోజులుండి నిన్ను బాగా చూసుకోవాలి, నీకు మంచిగా వండు పెట్టుకోవాలి అనుకుంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు, నాకు కోపం వస్తే వారం తిరిగేసరికి పెళ్లి చేసేస్తాను, అప్పుడు అదే నిన్ను నానా హింస పెడుతుంది అని బెదిరించింది జీవిత. కమాన్ మమ్మీ, వర్క్ బిజీలో టైంకి ఇంట్లో తినాలంటే ఎలా కుదురుతుంది, సరే అది వదిలేయండి, ముందు మీ ఇద్దరు తినడానికి రండి, మీకోసం నేను సర్వ్ చేస్తాను అని చెప్పిన ధీరజ్ తల్లిని తండ్రిని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టాడు. తినకపోయినా కంపెనీ ఇస్తూ వాళ్లకు కొసరి కొసరి వడ్డించి నవ్వుతూ కబుర్లు చెప్పాడు ధీరజ్. కొడుకు ఎప్పటిలాగే నవ్వుతూ మాట్లాడుతున్నా అతనిలో ఏదో బాధ ఉన్నట్లు గ్రహించిన జీవిత ఓసారి నందినిని కలవాలని ఫిక్స్ అయింది. మరోవైపు నైట్ ఆఫీస్ వర్క్ చేస్తూ ధీరజ్ గురించిన ఆలోచనలో మునిగిపోయిన నందిని ఎంటర్ బటన్ నొక్కబోయి బ్యాక్ బటన్ నొక్కడంతో వర్క్ అంతా ఎర్రర్ వచ్చేసింది. దాంతో వెంటనే ఈ లోకంలోకి వచ్చిన ఆమె తనను తాను తిట్టుకొని ఓ స్ట్రాంగ్ కాఫీ తాగి మళ్ళీ వర్క్ చేయడానికి కూర్చుంది. కానీ ఆమె కాన్సన్ట్రేషన్ సెట్ అవడం లేదు. వర్క్ ఆపేసి టైం చూసింది. అప్పటికే నైట్ 11 అయింది. ఆ రోజు ఆఫీసులో ధీరజ్తో మాట్లాడిన దగ్గర నుంచి ఆమెకి అతనితో ఇంకాసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అది కాస్త ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఆమె మనసు కంట్రోల్ అవ్వనంటుంటే స్కూటీలో వెళ్ళడానికి ట్రై చేయాలనుకుంది. కానీ ఆమె చెయ్యి సహకరించదు. క్యాబ్లో వెళ్లాలంటే మొన్న జరిగిన ఇష్యూ వల్ల ఆమెకు బయటికి వెళ్లాలనిపించలేదు. దాంతో వెంటనే మురళికి కాల్ చేసింది. అప్పుడే ఇంటికి వచ్చిన మురళి నందిని నుండి కాల్ వస్తుండడంతో ఈ మేడంకి ఈ టైంలో ఏం గుర్తొచ్చిందో అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో మేడం అన్నాడు. మీ బాస్ ఎక్కడున్నాడు అని అడిగింది నందిని. ఇప్పుడే ఇంటికి వెళ్ళారు మేడం అని చెప్పాడు మురళి. ఓకే, నాకిప్పుడు అర్జెంటుగా మీ బాస్తో మాట్లాడాలనుంది. నా నెంబర్ బ్లాక్లో పెట్టాడు కదా, నేను లైన్లో ఉంటాను, మీ బాస్కి కాల్ కనెక్ట్ చేస్తే కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటాం అని చెబుతున్న నందిని మాట పూర్తి అవ్వకముందే మేడం, మీరు నాకు గోరి కట్టడానికి ఫుల్గా ఫిక్స్ అయ్యారు కదా అని అడిగాడు మురళి. దీనికి గోరి కడతాడా మీ సార్, తనని మరీ అంత విలన్ని చెయ్యకండి మురళి, మర్యాదగా కాల్ చేయండి అని చెప్పింది నందిని. మేడం ప్లీజ్, అసలే సార్ ఫుల్ స్ట్రెస్లో ఉన్నారు, మీరు ఇంకా ఇబ్బంది పెట్టకండి అని కాస్త బాధగా చెప్పాడు మురళి. దాంతో సరే అని ఫోన్ కట్ చేసిన నందిని వెంటనే ఆకాష్కి కాల్ చేసింది. హలో నందు, ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నావు, ఇంకా నిద్రపోలేదా అని ఆవలిస్తూ అడిగాడు ఆకాష్. లేదు, నిద్ర రావడం లేదు అని చెప్పింది నందు. ఏమైంది, ఆ ధీరజ్ గురించి ఆలోచిస్తున్నావా, నీకు ఇది అలవాటే కదా, ఇంకా ఎన్ని రోజులు నందు అంటూ క్లాస్ స్టార్ట్ చేశాడు ఆకాష్. అబ్బా ఆకాష్, ముందు నీ క్లాస్ ఆపి నేను చెప్పేది విను, నాకిప్పుడు నీ సైడ్ నుండి ఒక హెల్ప్ కావాలి అని అడిగింది నందు. ఏంటది అడిగాడు ఆకాష్. దాంతో తన మనసులో ఉన్న ఆలోచన గురించి చెప్పింది నందిని. అదంతా విన్న ఆకాష్, నీకు అవసరమా నందు ఇదంతా, చిన్నప్పటి నుండి ఎవరో ఒకళ్ళు మనల్ని మధ్యలో వదిలేసి వెళ్ళడం అలవాటే కదా, ఇది కూడా అలాంటిదే అనుకో అన్నాడు ఆకాష్. అందరూ వేరు, ధీరజ్ వేరు, నాకు హెల్ప్ చేస్తావా లేదా అని అడిగింది నందిని. చెయ్యకేం చేస్తాను, చేస్తానులే అని కాల్ కట్ చేశాడు ధీరజ్. దాంతో చిన్నగా నవ్వుకున్న నందిని, ధీరజ్ ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని అనుకుంది. మరోవైపు విక్రమ్ కారులో కూర్చోగానే థ్యాంక్స్ విక్రమ్, ఈరోజు నా వల్ల మీ ఫ్యామిలీ పరుగు పోతుందేమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పింది అక్షర. ఇట్స్ ఓకే అక్షర, బట్ ఇక నుండి ఏదైనా స్టెప్ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించు అని చెప్పాడు విక్రమ్. ఓకే విక్రమ్,
ఇంతకు లీలావతి ఆంటీ అని అంటున్న అక్షర మాట పూర్తవ్వకముందే, లీలావతి గారిని ఆశ్రమంలో పిల్లలందరినీ ట్రస్ట్‌కి పంపించేశాం మేడం అని చెప్పాడు హేమంత్. థ్యాంక్ గాడ్. విక్రమ్ గారు, నన్నొకసారి ఆంటీ దగ్గరికి తీసుకెళ్తారా అని అడిగింది అక్షర. ఓకే అని చెప్పాడు విక్రమ్. దాంతో కారు సరాసరి వెళ్ళి ట్రస్ట్ దగ్గర ఆగింది. కారు దిగిన అక్షర పరుగున లోపలికి వెళ్ళి లీలావతి గురించి అడిగింది. దాంతో ఆమెకు అప్పటికే కేటాయించిన రూమ్ చూపించారు అక్కడి వాలంటీర్స్. అక్షర పరుగున అక్కడికి వెళ్ళేసరికి లీలావతి బెడ్పై నీరసంగా పడుకొని కనిపించింది. అక్షర లోపలికి వెళ్ళి ఆంటీ అని పిలిచింది. ఆమెను చూడగానే అక్షర అని ప్రేమగా పిలుస్తూ లేచి కూర్చుంది లీలావతి. ఐఎమ్ సారీ ఆంటీ, నా వల్ల మీరు అనవసరంగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది అంటూ ఆమె పక్కనే కూర్చొని బాధగా చెప్పింది అక్షర. నీ వలనేంటి అక్షర అని అర్థం కానట్లుగా అడిగింది లీలావతి. దాంతో జరిగిన విషయం మొత్తం ఆమెతో చెప్పింది అక్షర. అంతా విన్న లీలావతి, నువ్వేదీ కావాలని చేయలేదు కదా అక్షర, సరే వదిలే, కానీ పిల్లలతో బిజినెస్ అనే మాటే చాలా బాధ కలిగించింది అని చెప్పింది లీలావతి. మిమ్మల్ని ఆ మాట అన్న వాళ్లను విక్రమ్ శిక్షించాడాంటీ, మీరేం బాధపడకండి అని చెప్పింది అక్షర. విక్రమ్ చాలా మంచివాడు అక్షర. మన ఆశ్రమంలో పిల్లలందరినీ తీసుకొచ్చి తన ట్రస్ట్లోనే ఉంచాడు. చాలా మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు. ఎంత కష్టమైనా సరే అతని చెయ్యి మాత్రం వదలకు అని ప్రేమగా చెప్పింది లీలావతి. ఆ మాటతో ఎప్పటికీ వదలొద్దా, కానీ నేను వదలాల్సిన అవసరం లేదు, టైం అయిపోతే ఆయనే వదిలేస్తారు అని మనసులో అనుకుంది అక్షర. ఆ తర్వాత కాసేపు లీలావతితో మాట్లాడి పిల్లల్ని చూసి ఆఫీస్ రూమ్లో ఉన్న విక్రమ్ దగ్గరికి వెళ్ళింది అక్షర. విక్రమ్ అక్కడున్న ఫైల్స్లో సిగ్నేచర్ వర్క్ ఉంటే కంప్లీట్ చేసి ఆ తర్వాత అక్షర్తో సహా అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు. కారులో వెళ్తున్న అక్షర అప్రయత్నంగా పక్కనే ఉన్న విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ చాలా కూల్గా విండోలో నుంచి బయటకు చూస్తున్నాడు. ఎందుకో అక్షర తన వైపే చూస్తుందని అనిపించడంతో సడన్గా తల తిప్పి ఆమె వైపు చూశాడు విక్రమ్. టక్కున చూపు తిప్పేసింది అక్షర. దాంతో నుదురు చుట్లించిన విక్రమ్ ఆమెనే చూస్తుండగా అక్షర పెదాలపై చిన్న స్మైల్ వచ్చింది. అది చూసి క్రేజీ గర్ల్ అనుకున్నాడు విక్రమ్. ఇంతలో కార్ సరాసరి వెళ్ళి ఓ షాపింగ్ మాల్ ముందు ఆగింది. అది చూసిన అక్షర, మీకు మీటింగ్ ఏదో ఉందన్నారు కదా, మనం షాపింగ్ ఈవినింగ్ చేద్దాం అని చెప్పింది. నో ప్రాబ్లం, వెళ్దాం పదా అని అక్షర్తో సహా షాప్లోకి వెళ్ళాడు విక్రమ్. సరిగ్గా అదే సమయంలో వరుణ్ ఆఫీస్కి వచ్చేసరికి అక్కడంతా హడావుడిగా ఉంది. అసలేం జరిగిందో అర్థం కాని వరుణ్ తన క్యాబిన్కి వెళుతూ ఉండడంతో అందరూ అతన్ని చూసి భయంతో వణికిపోతున్నారు. కాసేపటి క్రితం విక్రమ్ ఇచ్చిన వార్నింగ్, ఇక్కడ ఎంప్లాయీస్ రియాక్షన్ చూసిన వరుణ్కి గుండెల్లో దడ మొదలైంది. కానీ అది పైకి కనిపించనివ్వకుండా వెళ్ళి క్యాబిన్లో కూర్చోవడంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చిన వేణు సార్ అని కంగారుగా పిలిచాడు. ఏం జరిగింది వేణు, ఏంటి హడావుడి అని అడిగాడు వరుణ్. ఆ మాటతో వేణు చెప్పింది విన్న వరుణ్కి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.